ఇది రాజ్యాంగ విజయం. బీజేపీ కుతంత్రాన్ని దేశం చూసింది. ప్రతిపక్ష కూటమి అడ్డుకున్నది. మహిళల పేరిట జిత్తుల మారిన పని. ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం. ఇది ముమ్మాటికి దేశ వ్యతిరేక చర్య. రాజకీయ ప్రాబల్యం కోసం బీజేపీ ఆరాటం. మహిళా బిల్లు వీగిపోయాక రాహుల్ గాంధీ స్పందన. కులగణన లేకుండా డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్న. మోదీకి నాకు భార్య సమస్యలు తెలియవంటూ చమత్కారం. బిల్లులు పాస్ అయి ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు. ప్రియాంక గాంధీ. కళ వచ్చేసింది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చే కళ కనబడుతుంది ప్రియాంక గాంధీ ముఖంలో. ఎందుకంటే వీళ్ళు ఈ విజయం సాధించిర్రు. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ, ఇక విజయాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇది వాళ్లకు చిన్నగా అనిపించవచ్చు, కానీ వాస్తవ కోణంలో ఆలోచిస్తే మాత్రం అతిపెద్ద విజయం ఇది. ఎందుకంటే లేకుంటే ఆగమైపోయేటోళ్ళం. సరే, అయితే ఇప్పుడు మెయిన్ వార్త ఏదైతుందో ఆ డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్ బిల్లు, దానికి సంబంధించి మనము చాలాసేపు చర్చించుకున్నాము. ఈ చర్చలో భాగంగా ఫైనల్గా తేలింది ఏంటంటే, మహిళా బిల్లుని వ్యతిరేకించింది ఎవరు అంటే బీజేపీ. ఎందుకంటే ఎట్టుగూడి బిల్లు పాస్ కాదు అని చెప్పి దానికి ముడిపెట్టి రెండింటిని కలిపి ప్రవేశపెట్టారు. ఎవరు కూడా మద్దతు ప్రకటించలే. ఇండివిజువల్గా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్షాలు అన్ని చెప్పినా కానీ వాళ్ళు కావాలని కలిపి పెట్టి ప్రతిపక్షాల మీద బురద చల్లాలి. రేపు భవిష్యత్తు ఎన్నికలల్లా ఫలానా పార్టీ, ఫలానా ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఈ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించారు, మేము బిల్లు ప్రవేశపెట్టినా మాకు మద్దతు ఇయ్యలేదని చెప్పి ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆలోచనతోని ఈ పని చేసిరాళ్ళు. కానీ దేశ ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. బీజేపీ ఏం చేస్తుంది, ఏం చేసింది, ఎట్లా చేయబోతుంది, అధికారం కోసం ఏ తప్పుకైనా సిద్ధపడ్డది అనేది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రావాలి, అమిత్ షా ప్రధాని కావాలన్న ఒక కోరికతోని ఎంత ఆడుతున్న ఆట ఎవరు ఆడుతున్నారంటే అమిత్ షా. బీజేపీ అమిత్ షా కోసం ఆడుతున్నది బీజేపీ. కానీ అందరు గమనించాలి, బీజేపీ కనుక మళ్ళీ ఏమైనా అధికారంలోకి వస్తే భారతదేశంలో ఏమీ మిగలదు. ఇప్పటికే దాదాపు మొత్తం సంపద మొత్తం కొల్లగొట్టి దోషిపెట్టేసిరు. పైన ఉన్న ఆస్తులు మొత్తం దోషిపెట్టేసిరు. ఇప్పుడు భూములు, చెట్లు అన్ని దోడుకపోతున్నారు. భవిష్యత్తులో ఏమీ కనపడదు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ పరిస్థితి ఎట్లా ఉన్నాయో పెద్ద దేశమైన మన పరిస్థితి కూడా ఇక వాటి కోవలకు చేరబోతున్నాం. ఎంతసేపటికి చిన్నప్పుడు వెనకటి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ఒకటి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా ఎన్నటి నుంచి ఎప్పటి నుంచో చదువుతున్నాము. అభివృద్ధి చెందుతున్న జాబితాలనే ఉన్నది. చైనా కూడా అప్పుడు అందులోనే ఉండే. చైనా ఆల్రెడీ అభివృద్ధి చెందింది, టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. మనం ఏడ ఉన్నామంటే ఇంకా అన్నే తొక్కిసలాడుతున్నాం. అందుకనే ఈ బీజేపీ వచ్చి ఏదో చేస్తాం, పొడి చేస్తాం, అన్ని చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఏది లేదు. అధికారం అనే యావ కోసం దేనికైనా తెగిస్తున్నది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఇదంతా ఓన్లీ అమిత్ షా కోసం, అమిత్ షా ప్రధానిని చేయడం కోసం 2029లో ఇప్పుడు బీజేపీ ఆడుతున్న ఆట, ఈ నాటకం, ఈ రాజ్యాంగం మీద ఇటువంటి రాజ్యాంగ సవరణలు ఇటువంటి తీసుకొని వచ్చి శాశ్వతంగా అధికారంలో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు తిప్పికొట్టినాయి. ఈ ప్రతిపక్షాలకు నిజంగా సెల్యూట్ చేయాలి. ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలని మెచ్చుకుంటున్నారు. ఇటువంటిది జరిగితే చాలా ప్రమాదం అని చెప్పేసి ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి వెంటనే పాస్ అయ్యే విధంగా చూడుర్రి. ఎండలు బాబోయ్ ఎండలు. ఈ ఎండలకు జాగ్రత్త బాబోయ్ జాగ్రత్త. అమ్మా జిల్లా గత ఏడాది ఉష్ణోగ్రతలు డిగ్రీలలో, శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు డిగ్రీలలో అత్యధికంగా నమోదైన ప్రాంతం. గత ఏడాది నిర్మల్లా నిన్న శుక్రవారంతో కంపేర్ చేసుకుంటే 42 ఉంటే నిన్న శుక్రవారం రోజు 44.5. ఆదిలాబాద్ పోయిన సంవత్సరం 42 ఉంటే 44.4. నల్గొండ 41 ఉంటే 44.4. ఆసిఫాబాద్ 41.7, 44.3. అన్ని దగ్గర 44. ఎక్కడ 44 అంటే కరీంనగర్, సిద్దిపేట, మూలుగు, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నల్గొండ అంతా 44 పైనే. కామారెడ్డి కూడా దగ్గర కామారెడ్డి మీద కూడా 40. భద్రాద్రి కొత్తగూడెం 43.7. లాస్ట్కి ఇక హైదరాబాద్లో 42 నడుస్తున్నది. హైదరాబాద్లో ఎంతో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఉబ్బరం కూడా ఉంటుంది. 42. పోయినసారి చూసుకుంటే హైదరాబాద్ ఈ టైంకు 39.6 ఉండే.
ఇప్పుడేమో 42కు పోయింది. అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదులో కూడా 44 వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ 47 వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. రామగుండం, నిర్మల్, ఆదిలాబాద్లా 47 వరకు పోయే ఛాన్సులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. వాతావరణం అట్లా ఉన్నది. అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నీ కాపాడుకుంటూ ఉంటేనే మనం బాగుంటాం, సురక్షితంగా ఉంటామని ఈ చెరువులని, చెట్లని కాపాడాలని చెప్పేసి పోరాటం చేస్తుంది. పోరాటం చేస్తుంటే జనాలకేమో అర్థమైతలేదు. ఎండలు చూడు ఎట్లా ఉన్నాయో.